ఏదైతే ప్రారంభమవుతుందో అది జననం, పుట్టుక. ఏదైతే ముగుస్తుందో అది మరణం. శరీరంలో అనుక్షణం ప్రతిక్షణం ఏదో ఒకటి పుడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి చనిపోతూనే ఉంటుంది. శరీరంలో వేలాది లక్షలాది కణాలు ప్రతిక్షణం పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఈ శరీరమే ఒక శ్మశాన భూమి. దీంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి కాలుతూనే ఉంటుంది. కాబట్టి మృత్యువు గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎలాంటి మృత్యువు రావాలి, ఆ సమయంలో శరీరంలో ఎలాంటి బాధ ఉండకూడదు, ఎలాంటి దీనమైనటువంటి స్థితి ఉండకూడదు, ఎవరిని ప్రాధేయపడాల్సినటువంటి పని ఉండకూడదు, కళ్ళల్లో ఒక దైన్య స్థితి ఉండకూడదు. తన్మయత్వ స్థితిలో, పరమానందమైనటువంటి స్థితిలో ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగితే దానికి మించినటువంటి మృత్యువు మరొకటి లేదు.